సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు వెళ్ళింది. చీఫ్ జస్టిస్ దీనిపైన ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తారు అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. కృష్ణ, ముఖ్యంగా ఇలాంటి కేసుల విషయంలో అంటే విస్తృతమైనటువంటి ధర్మాసనం ముందుకు వెళ్ళాలి, దీన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసి తీర్పు ఇవ్వాల్సినటువంటి కేసులు గతంలో కూడా కొన్ని వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. రాజ్యాంగబద్ధమైనటువంటి ధర్మాసనానికి కూడా పంపుతుంటారు. సో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగచ్చు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు వర్గాల ద్వారా తెలుస్తోంది. శ్రీహరి, ఈ కేసులో ఇప్పుడు ఈ తీర్పు చెప్పిన దాన్ని బట్టి అంటే మెయిన్ పార్ట్ మాత్రమే చదివారు కాబట్టి మిగతా పార్ట్ ఎట్లా ఉంది అనేది కూడా చూడాలి. కానీ మెయిన్ పార్ట్ కనుక మనం చదివితే కోర్ ఇది దాంట్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే జస్టిస్ బేలాయం త్రివేది అయితే 17A వర్తిస్తుంది. అదేవిధంగా దాన్ని పాత కేసులకి అంటే 2018 ముందు కేసులకి దాన్ని వర్తించడానికి లేదు, రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కాదు అనేది కూడా ఆమె చెప్తున్నారు. అంటే ఈ కేసులో అనుమతులు తీసుకోకపోవడం కూడా తప్పే అని కూడా చెప్తూనే వాళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో, ఏదైతే కింది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ రిమాండ్ రిపోర్ట్ కానీ తర్వాత హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లు కానీ వాటిల్లో ఇంటర్ఫీర్ అవ్వడానికి మాత్రం ఆమె నిరాకరించారు. 17A అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత 17Aకి సంబంధించి అనుమతులు తీసుకోకపోవడం కూడా తప్పు. అసలు ఈ అంటే ఈ పాత కేసులకి దీన్ని అన్వయించడం కూడా తప్పని కూడా ఆయన చెప్తూనే ఉన్నారు. సో ఆమె చెప్తూనే ఇప్పుడు ఈ యొక్క ఇందులో ఆమె చెప్పిన చట్టం అమల్లో లేని కాలంలో జరిగినటువంటి నేరాన్ని దానికి వర్తింపజేయలేము కాబట్టి 2018లో వచ్చినటువంటి చట్ట సవరణలో సెక్షన్ 17A ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. అంటే ఆ అమెండ్మెంట్లో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదు. ఈ పరిస్థితిలో చట్టం రాకముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేము కాబట్టి ఈ కేసులో 17Aను తీసేసి కొత్త నేరాలకు మాత్రమే దాన్ని వర్తింపజేయాల్సి ఉంటుంది. తర్వాత 2018లో చట్ట సవరణ కంటే ముందు జరిగినటువంటి నేరాలకు ముందు ఉన్న సెక్షన్ల ప్రకారమే కేసు విచారణ జరపాల్సి ఉంటుంది. కాబట్టి చట్టం రాకముందు కాలానికి దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకి తెరలేపినట్టు అవుతుంది. ఇది పాత నేరం కాబట్టి పాత సెక్షన్లే ఈ కేసులో వర్తిస్తాయి అన్న అంశాన్ని ఆమె తన తీర్పులో చెప్పారు. తర్వాత ఈ యొక్క చట్టం రాకముందు కాలానికి గనక అంటే రెట్రాస్పెక్టివ్గా కనుక దీన్ని వర్తింపజేస్తే అనేక సరికొత్త వివాదాలకు కూడా తెరలేపినట్టు అవుద్ది. దీన్ని అంగీకరిస్తే ఈ అవినీతి నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులన్నీ కూడా నిరర్థకం అవుతాయి. కాబట్టి ఈ చట్టం యొక్క మూల ఉద్దేశం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అవినీతి అధికారులకి రక్షణ కల్పించడం అన్నది 17A మూల ఉద్దేశం కాదు. ఇది నిజాయితీ పరులైనటువంటి అధికారులకి మాత్రమే, పబ్లిక్ సర్వెంట్స్ మాత్రమే రక్షణ కల్పించడం అన్నది 17A యొక్క మూల ఉద్దేశం. ఈ సెక్షన్ అమల్లోకి రాకముందు కాలానికి వర్తింపజేస్తే అనేక పెండింగ్ కేసులు విచారణలు కూడా ప్రభావితం అవుతాయి. ఐపీసీ సెక్షన్లు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఐపీసీ సెక్షన్లు కూడా నమోదైనప్పుడు కేవలం సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవటం అన్నది FIR కొట్టేయడానికి సరైనటువంటి కారణం కారాదు. అంటే 17A ప్రకారం అనుమతులు తీసుకోవాలి, కాకపోతే అనుమతులు తీసుకోలేదు కాబట్టి FIRను కొట్టేయడానికి అనేది సరైన కారణం కాదంటారు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం శ్రీహరి, అనిరుద్ బోస్ ఇచ్చినటువంటి యొక్క తీర్పులో 17A అమల్లో ఉంటుంది, ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ముందస్తు అనుమతులు లేనప్పుడు తీసుకున్నటువంటి చర్యలు చట్ట విరుద్ధం అన్నది ఇల్లీగల్ అన్నది ఆయన చెప్తూనే ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(CD) 13(2) ప్రకారం విచారణ చేయడం తగదు. అయితే రిమాండ్ ఆర్డర్ను మాత్రం క్రాస్ చేయడం కుదరదు. ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదు అనలేము. ఈ పరిస్థితిలో పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నాము అంటూ ఇద్దరు కూడా జస్టిస్ అనిరుద్ బోస్ 17A వర్తిస్తుందని చెప్పారు, జస్టిస్ బేలాయం త్రివేది వర్తించదు అని కూడా ఆమె చెప్పడం, అందులో కూడా భిన్నమైన అంశాలపైన భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు కాబట్టి ఇది 3 మెంబర్ బెంచ్కి, లార్జ్ బెంచ్కి వెళ్ళటం జరిగింది. ఎస్, థ్యాంక్ యూ కృష్ణ. సో దీని మీద మనం ఫర్దర్గా కూడా ఫాలోఅప్ చేద్దాం. కేసు సంబంధించి ఏ రకమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీనిపైన కొత్త బెంచ్ను ఏర్పాటు చేస్తారా ఏంటనేది కూడా మనం చూద్దాం. మొత్తానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంబంధించి 17A వర్తిస్తుందా లేదా అనే దానిపైన
ఇంకా సుప్రీంకోర్టులో తేలాల్సి ఉంది. ఇది ప్రస్తుతం ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు దీన్ని తీసుకెళ్లారు, రెఫర్ చేశారు. సో ఆయన దీన్ని పరిశీలించిన తర్వాత కొత్తగా మరొక బెంచ్ను ఏర్పాటు చేసి అక్కడ విచారణకు వచ్చిన తర్వాత ఫైనల్గా దీనిపైన జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ జడ్జిమెంట్ అనేది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబట్టి విస్తృతంగా దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి విచారణ అంతా జరిగి దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ రావడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం మాత్రం ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకు లీగల్గా ప్రొటెక్షన్ ఉంది ఉన్నటువంటి కేసులకు సంబంధించిన విషయంలో, కాబట్టి ఆయనకు ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశంలో వచ్చినటువంటి జడ్జిమెంటు సీజే దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి అంశంలో 17A విషయంలో మాత్రమే ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీన్ని విస్తృతంగా పరిశీలించిన తర్వాత నెక్స్ట్ ఏర్పాటయ్యేటువంటి బెంచ్ దీనిపైన తీర్పునిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టేట్ టు ఏబిఎన్.